హాయ్ ఫ్రెండ్స్. పట్టిందల్లా బంగారమేనట మరి. యూట్యూబ్లో కొన్ని థంబ్‌నెయిల్స్, వీడియో హెడ్డింగ్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. అందరికీ అన్ని రాశులకి పట్టిందల్లా బంగారమే, పట్టిందల్లా బంగారమే అని హెడ్డింగ్స్ పెడితే ఎవ్వరికీ సమస్యలు లేవు అంటే అందరూ హ్యాపీగా కోటీశ్వరులు అయిపోయి ఉండాలి కదండి. మరి మనకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అంటే ఇదంతా ఫేక్ ఆస్ట్రాలజర్స్ పని. మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆస్ట్రాలజర్స్ ఎవరు ఇలాంటి పిచ్చి పిచ్చి హెడ్డింగ్స్ పెట్టరు కదండి. అసలు ఈ సోషల్ మీడియాలో ఉన్న ఫేక్ ఆస్ట్రాలజర్స్ వలన నిజమైన మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆస్ట్రాలజర్స్కి అసలు వాల్యూ పోతుంది. అసలు జ్యోతిష్యం అనే ఒక శాస్త్రానికి వాల్యూ పోతుంది. సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కలియుగాంతం, ఎప్పుడు చూసినా ఫేక్ న్యూస్. వ్యూస్ కోసం ఇంత దిగజారిపోవాలా? అవసరమా? కలియుగ అంతము ఎప్పుడవుతుందన్నది శాస్త్రాల్లో ఆల్రెడీ రాసి పెట్టున్నారు. ఇది చెప్పే జ్యోతిష్కులను ఎంతమంది నమ్ముతున్నారు? నిజమైన జ్యోతిష్కులను. ఈ ఫేక్ న్యూస్ నమ్మడం, భయపడడం. అసలు జ్యోతిష్యం ఒక మనిషి డిప్రెషన్ని, అతని ఆర్థిక స్థితిని, అతని జీవిత ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సమస్యల్ని, అతని ఆరోగ్య సమస్యల్ని, ఫ్యామిలీలో అతని భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల్ని, వైవాహిక జీవితంలో వచ్చే ఇబ్బందులని, ఫ్యామిలీ అసలు ఎప్పుడు ఏర్పడుతుంది అన్న విషయాలను, అసలు పెళ్ళి ఎప్పుడు ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది అన్న విషయాలను చాలా చక్కగా చెప్తుంది. ఇది చెప్పడానికి ఒక మంచి జ్యోతిష్కుడు కావాలి. అంటే ఇవి తెలుసుకోవడం వలన ఏమవుతుందంటే మన జీవిత ప్రయాణంలో మన ప్రయాణం ఎటువైపు ఉంది, ఏం చేస్తున్నాము, మనకు ఒక ఐడియా, ఒక హెల్పింగ్ హ్యాండ్ అన్నమాట జ్యోతిష్యం. దానివల్ల మనం ఆ హెల్పింగ్ హ్యాండ్, ఆ దీపం వెలుగులో యాక్చువల్గా మన దారిని చక్కగా వేసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు. ఫ్యూచర్లో ఒక కష్టం ఉంది, మానసికంగా కాస్త ప్రిపేర్ అయి ఉంటాం. ఇలా జ్యోతిషం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే చీకట్లో వెళ్ళడం కంటే వెలుగులో వెళ్ళడం ఎవరికైనా మంచిదే కదండి. ఈజీగా వెళ్తారు. ముళ్ళ బాటలు, రాళ్ళు, రప్పలు ఏమున్నాయి చూసుకొని వెళ్తారు. ఎవరి జీవితం అంత సాఫీగా ఏం జరగదండి. ఖచ్చితంగా ఎత్తుపల్లాలు, వెలుగు నీడలు అన్నీ ఉంటాయి. కానీ వాటిని చూసుకుంటూ వెళ్ళగలిగితే అక్కడ పడిపోతాము అని తెలిస్తే కాస్త జాగ్రత్త పడతాం. మరి అందరికీ ఎందుకు తెలియట్లేదు అంటే ఇవి అనుభవించాలి, అనుభవించకూడదు అనేది ఒక తలరాతలో ఉన్న వాళ్ళకి జ్యోతిషం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ జ్యోతిషం అనేది ఇంత ఇంపార్టెంట్, మనిషి జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది ఈ జ్యోతిషపు శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉన్న జ్యోతిష్కులను వెతుక్కొని వాళ్ళ జీవితంలో ఒక బాటను చక్కగా ఏర్పరచుకొని ఎప్పుడేం చేయాలన్నది చూసుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఫేక్ ఆస్ట్రాలజర్స్, ఈ ఫేక్ థంబ్‌నెయిల్స్ ఇవన్నీ చూడడం వలన ఇప్పుడే జ్యోతిష్యం గురించి తెలుసుకుంటున్న పిల్లలు కానీ, కొంతమంది పెద్దలు కానీ వాళ్ళు చాలా ఆందోళనకి, అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ సోషల్ మీడియాలో ఉండాలని నాకు అనిపిస్తుంది. కానీ ఇది పాసిబులా కాదా తెలియదు. మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా మీ కామెంట్స్ రూపంలో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.